వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. రావల్పిండి డార్క్ సీక్రెట్స్. ఇస్లామాబాద్ శ్మశాన వాటికలో అంతర్జాతీయ ఉగ్రవాదుల నీడలు. క్రికెట్ లెజెండ్ సోదరుడి అంత్యక్రియలు. తెరపైకి వచ్చిన పహల్గామ్ మారణ హోమం సూత్రధారి. లష్కరే తోయిబా టాప్ కమాండర్లతో పాక్ ఆర్మీ చీఫ్. ప్రధాని రహస్య బంధాలు. బట్టబయలైన అసలు నిజాలు. భారత్ గర్జన. ఆపరేషన్ సింధూర్తో వణికిన మురిద్గే. మళ్లీ సముద్ర మార్గంలో దాడికి లష్కరే కుట్ర. ప్రపంచ దేశాల ముందు శాంతి కబుర్లు చెప్పే పాకిస్తాన్ అసలు రంగు మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు నగ్నంగా బయటపడింది. ఒకవైపు ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతుంటే పాక్ పాలకుల నీడలో గ్లోబల్ టెర్రరిస్టులు రాజభోగాలు అనుభవిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయిబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ అంత్యక్రియలు వేదికగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అంతర్జాతీయ డిప్లొమాటిక్ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది. అమాయక పర్యాటకుల రక్తాన్ని పారించిన భయంకరమైన పహల్గామ్ దాడి సూత్రధారి లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఇస్లామాబాద్ నడిబొడ్డున బహిరంగంగా ప్రత్యక్షమయ్యాడు. హఫీజ్ సయీద్ అండతో నడుస్తున్న రాజకీయ విభాగం నేతలతో కలిసి అతడు ఇస్లామాబాద్లో హెచ్8 శ్మశాన వాటికలో స్వేచ్ఛగా సంచరించడం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. కేవలం ఇది మాత్రమే కాదు, గతంలో కూడా పహల్గామ్ దాడి నిందితుల అంత్యక్రియల వేళ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా ఉగ్రవాదులతో భుజాలు కలిపి అంతర్జాతీయ సమాజానికి ఎలా దొరికిపోయారో భారత్ చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇస్లామాబాద్లో హెచ్8 శ్మశాన వాటిక. మీరు విజువల్స్ చూడొచ్చు 99 టీవీ స్క్రీన్ పైన. హెచ్8 శ్మశాన వాటిక జూన్ 24వ తేదీ. పాక్ మాజీ క్రికెటర్ షోయిబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల కోసం అక్కడ భారీగా జనం గుమ్ముకూడారు. కానీ ఆ శ్మశాన వాటిక సాక్షిగా ఒక అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ కరచలనం చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. భారత్ను రక్తాశ్రువులు పారించిన లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి అక్కడ బహిరంగంగా తిరుగుతూ కనిపించాడు. అతని పక్కనే లష్కరే రాజకీయ ముసుగైన పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఇనామూర్ రెహమాన్ కూడా అక్కడ ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్లు పాక్ రాజధానిలో దేశ రక్షణ బలగాల కళ్ళ ముందే ఎంత స్వేచ్ఛగా తిరగడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో ఇస్లామాబాద్ పాలకులు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. అసలు ఎవరి సైఫుల్లా కస్తూరి అంటూ నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. భారత్ పాలిట ఇతరొక మోస్ట్ వాంటెడ్ డెత్ వారెంట్. పహల్గామ్లో ప్రశాంతంగా గడుపుతున్న పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి వెనుక ఉన్న అసలు మైండ్ గేమ్ ఇతనిదే. నాటి దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా భారత నిఘా వర్గాలు ఈ కుట్రను ఛేదించి కసూరిని ప్రధాన నిందితుడిగా గుర్తించాయి. ఈ దారుణానికి ప్రతీకారంగానే న్యూఢిల్లీ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని సైతం పక్కన పెట్టి పాకిస్తాన్కు నీటి చొక్క అందకుండా చేస్తామని హెచ్చరిస్తూ ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కరే ప్రధాన స్థావరం మురిద్కేతో పాటు రావల్పిండి నుంచి సుక్కూర్ వరకు ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ దళాలు క్షిపణులతో ధ్వంసం చేశాయి. ఇక భారత్ దెబ్బకు లష్కరే తోయిబా నడుం విరిగిపోయినా పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తున్న అండతో సైఫుల్లా కసూరి లాంటి ఉగ్రవాదులు మళ్ళీ తలకెత్తుతున్నారు. దానికి సజీవ సాక్ష్యమే మనం ఈ విజువల్స్లో మీరు చూడొచ్చు. ఇటీవల కాలంలో ఇతడు సముద్ర మార్గం ద్వారా భారత్పై మరోసారి 26/11 తరహా దాడులు చేస్తామంటూ బహిరంగ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇంతటి ప్రమాదకరమైన ఉగ్రవాదికి ఇస్లామాబాద్ రక్షణ కల్పిస్తుందనడానికి షోయిబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల ఘటనే సజీవ సాక్ష్యం. అయితే పాకిస్తాన్కి ఇలా ఉగ్రవాదులతో అడ్డంగా దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పహల్గామ్ దాడికి వ్యూహాలు రచించిన మరో కీలక ఉగ్రవాది మరణించినప్పుడు అతని అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మున్నీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా హాజరయ్యారు. లష్కరే టాప్ కమాండర్ల సమక్షంలోనే వారు నివాళులర్పించిన దృశ్యాలు అంతర్జాతీయ నిఘా సంస్థల శాటిలైట్ కెమెరాలకు చిక్కాయి. ఇక ఆనాడు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఎంత బుకాయించాలని చూసినా అమెరికా, యూరప్ దేశాల నిఘా వర్గాలు సేకరించిన ఆధారాల ముందు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మోకరిల్లక తప్పలేదు. ప్రపంచ దేశాల ముందు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఒకవైపు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలపై నిషేధం విధించామని నాటకాలాడుతున్న పాకిస్తాన్ లోపల మాత్రం వారికి
పూర్తి స్థాయి వీఐపీ ప్రోటోకాల్తో రక్షణ కల్పిస్తోంది. హఫీజ్ సయీద్ జైల్లో ఉన్నాడని చెప్తూనే అతని అనుచరులతో పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీని పెట్టించి 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయించిన ఘనత పాక్ పాలకులది. ఇక రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్, ఇస్లామాబాద్లోని ప్రధాని కార్యాలయం ఉగ్రవాదానికి ఎలా కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయో ఈ తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు ఆర్థిక సంక్షోభంతో దేశం ముక్కలవుతున్నా, అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు బిచ్చమెత్తుకుంటున్న భారత్పై ఉగ్రవాద విషాన్ని చిమ్మడం మాత్రం పాకిస్తాన్ ఆపడం లేదు. షోయిబ్ అఖ్తర్ సోదరుడు అంత్యక్రియల్లో సైఫుల్లా కసూరి ప్రత్యక్షమవడంతో భారత్ ఇప్పుడు మరింత అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ పాలకులారా, మీ జియో పొలిటికల్ గేమ్స్ ఇక సాగవు. ఉగ్రవాదులను సాకితే భవిష్యత్తులో ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని భారత్ గట్టి హెచ్చరికలే పంపుతోంది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి అడ్డంగా దొరికిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకుని సమర్థించుకుంటుందో మరి చూడాలి. ఇది ఇవాల్టి టు ది పాయింట్. దిస్ ఈజ్ సతీష్, చీఫ్ ఎడిటర్ 99 టీవీ, సైనింగ్ ఆఫ్.